హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మా చేలో డ్రిప్ కనెక్షన్ ఇస్తున్నామండి. అంటే ఇంకా మొక్కలు నాటలేదు, జామ మొక్కలు వేయాలని 1 ఎకరం అనుకున్నాము. దానికి ఏంటంటే మొక్కలు నాటాక మనం ఆ మొక్కల్లో తిరుగుతా డ్రిప్ సెట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టిద్ది అని చెప్పి మనం ఆ డ్రిప్ అటు ఇట్లా అవుతుంటే మొక్కల మీద కదా వస్తాయని ముందే పొలం అంతా దున్ని పెట్టుకొని ఇప్పుడు డ్రిప్ పైపులు దాంట్లో సెట్ చేసుకోవాలని చెప్పి తీస్తున్నాం అన్నీ. అవి మా సోలార్ సిస్టమ్ కింద పెట్టామండి డ్రిప్ పైపులు. శ్రీగంధానికి వేసినవి, ఇంతకుముందు జామ మొక్కలకి బొప్పాయి మొక్కలకి వేసారు డ్రిప్పు. అవేంటంటే చేను తీసేసినప్పుడు ఇంటి దగ్గర ఖాళీ లేదని చెప్పి చేలోనే పెట్టామన్నీ. ఇప్పుడు అన్నీ ఎతుకుతూ ఉన్నారు మా వారు, మా అత్తయ్య, మా మామయ్య. ఆ పైపుల్లో జామ మొక్కలకి ఏ సెట్ అవుతాయి అనేది చూసుకొని మొత్తం ట్రక్ మీదకి వేస్తున్నారు. చిన్నది ట్రాలీ ఉంటే మాకు దాంట్లో ఎప్పటి నుంచో వేసాం కదా, అక్కడ అలాగే గుట్టలాగా చెట్లు తీగలు అన్నీ అల్లుకొని పోయాయి. అవి వేసేటప్పుడు మధ్యలో ఒక పాముగానే వచ్చిందండి. ఆ పాము వీడియోలో నేను క్యాప్చర్ చేయలేదు, అంటే పాము వచ్చిందని భయంతో వీడియో ఆపేసి చూడడానికి వెళ్ళాను. అవన్నీ పీకుతూ పక్కన పెట్టుకొని మాకు ఏవైతే సెట్ అవుతాయో అవి కొంచెం చేలో ముందే పరిచి సెట్ చేసుకుందాము. కొంచెం ఎండకి ఎండితే పైపులు అనేది గట్టిగా లేకుండా మనకి ఉంటాయని ముందే పెడుతున్నాము. అట్లా అవి మెత్తగా అయినప్పుడు మనం ఒకసారి వాటర్ కనెక్షన్ ఇచ్చుకున్నామంటే పైపులు ఎక్కడ బ్లాక్ అయినాయి ఏంది అనేది తెలుస్తుందని చెప్పి ముందు చైన్ మీద పైప్ లైన్లు పరుచుకున్నామండి. అక్కడ నుంచి ఇప్పుడు జామ మొక్కలు వేయాలనుకున్న పొలం దగ్గరకు వచ్చాము. 2 పక్కనే, కాకపోతే అవి మొక్కజొన్న వేసుకుంటాము ఇందాక చూపించింది. ఇటు ఏంటంటే శ్రీగంధం మొక్కలు, వాటి పక్కన ఇప్పుడు జామ మొక్కలు వేస్తున్నాం అండి. మీకు దగ్గరలో మంచి జామ మొక్కలు ఎక్కడన్నా అవైలబుల్లో ఉంటే మాకు కామెంట్లో తెలియజేయండి. మేము ఇప్పుడు విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటున్నాం కానీ వానలు ఇంకా పడలేదు, అందుకని ఆగాము. మొక్కలు ఈ బెట్టకి ఎండిపోతాయి అని చెప్పి. మంచి జామ మొక్కలు ఎక్కడైనా ఉండి నర్సరీ మీకు తెలిసి ఉంటే మాకు కొంచెం నెంబర్ పెట్టి కామెంట్ చేయండి, మేము తెచ్చుకుంటాము. మా వారు ఏంటంటే లాస్ట్ టైము చెట్లు దగ్గరగా వేసేలేకి అవి ట్రాక్టర్తో దున్నుకోవడానికి ఇబ్బంది అయింది. అలాగే లోపలికి బండి తీసుకెళ్ళి కోసుకోవాలన్నా జామకాయలు ఇబ్బంది అయిందండి. అలా కాకూడదు, ఈ తాప మనుషులకు కొంచెం పని తక్కువయ్యి ట్రాక్టర్ తోటే పని చేసుకోవచ్చు అని చెప్పేసి డిస్టెన్స్ కొలిచి మరీ పైపులు వేస్తున్నాడండి. 10 అడుగులు దాకా పైప్ మొక్కలకు మధ్య పెట్టారు, ట్రాక్టర్ వెళ్ళి రావడానికి వీలుగా ఉండేలాగా. మా అబ్బాయి మా ఆయన ఇద్దరు టేప్ తెచ్చుకొని మరి వాటిని కొలుసుకొని జాగ్రత్తగా వేస్తున్నారండి. ఈ తాప పోయినసారి చాలా ఇబ్బంది పడ్డాము, అటు ఇటు చెట్లు అల్లుకొని పోయి అసలు తిరగడానికి కానీ లేకుండా. అందుకని ఆ రిస్క్ పడలేక లాస్ట్ టైం తీసేసాం చెట్లు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 2-3 years అయింది కదా, బాగా ఎరువులు అది తోలిచ్చి నేల బాగుందని మళ్ళీ జామ మొక్కలు వేసుకుంటున్నాము. వాళ్ళు 10x10 పెట్టేసి జామ మొక్కలు నాటుదామని కొలతలేసి పైపులు పరుస్తున్నారండి. మా వాడు వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తున్నాడు ఈవినింగు. ఇదేంటంటే ఆ పైపుల్లో ఇవి ఉంటాయి కదా పాము చర్మాలు, అవి కానీ ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా నిదానంగా చూసుకొని తీస్తున్నారు. బడబడ మనం లాగామంటే పట్టుకొని మధ్యలో ఏమన్నా కాలుజేర్లు అలా ఉంటాయి కదా, ఎప్పటి నుంచో ఒక చాట వేసి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూస్తున్నారండి అంతా. ఇప్పుడు మా వాడు పైపులు పట్టుకుంటే మా ఆయన లాక్కెళ్తా ఉన్నాడు. అసలు ఎంత నిదానంగా వేసాడంటే కాసేపు మా అబ్బాయి చూసి ఏదో ఒక డైలాగ్ అని చెప్పాడు, నాకు గుర్తులేదు. ఏందన్నా ఇంతసేపు లాగుతావు, నీ నిదానం చూసి నాకు తలనొప్పి వస్తుందని చెప్పేసి ఒక లైన్ ఇప్పుడు ఆయన వేస్తున్నాడు కదా, ఆ లైన్ వేసేదాకా అంతే అంటా ఉన్నాడండి వాడు. సరేలేరా నిదానంగా చూసుకొని లాక్కెళ్తారులే అంటే మనం ఇంకెప్పుడు ఇంటికి వెళ్ళేది త్వరగా కానిచ్చాలి కదా అని పెద్దోళ్ళు ముసలోళ్ళు కొనుగుతారు కదా, అలా కొనుగుతూ ఉన్నాడు నా దగ్గర నించొని. వాళ్ళ నాన్న ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా నీట్గా అన్నీ వేసుకొని నిదానంగా పోతూ ఉంటాడు. ఈడేంటంటే పని కొంచెం స్పీడ్ కావాలి అన్నట్టు మాట్లాడుతాడు. మా పిల్లోడు చూడడానికి అంతే 7 years వాడికి. వాడు చెప్పే మాటలు విన్నాయంటే మనకి ఈడేదో పెద్ద మేధావి చెప్తున్నాడు అనిపించేలాగా ఉంటాయి. మాకు ఇప్పుడు ఎకరము పైన ఉండిద్ది ఇంచుమించుగా, కొంచెం అది 16 లైన్లు డ్రిప్ కనెక్షన్ ఇవ్వాలండి. డిస్టెన్స్ మరింత పెట్టుకున్నాం కదా, అదిగాక మాకు చైన్ చుట్టూరు ఫెన్సింగ్ ఉంది కాబట్టి రాళ్ళకు కానీ తగలకుండా దర్లమిటి ట్రాక్టర్లు మొక్కలు వేయట్లేదండి, దరమిటి మధ్యలోకే వేసుకుంటున్నాము.
కొన్ని పైపులేమో పూర్తిగా లేవు, డ్రిప్కి మళ్ళీ జాయింట్లు వేసుకోవాలి. వాళ్ళ నాన్న నిదానం చూసి మా వాడు తీసుకున్నాడు ఈ పైప్ లాగే పని. చూసారు కదా, నేను ఇక్కడ మడతలన్నీ తీసి వాడికి పైప్ ఇవ్వకముందే పరిగెత్తా ఉన్నాడు. కాసేపు అట పరిగెత్తి అటు వెళ్ళి ట్రాంగల్నే వాడు మొహం చూడాలండి, అలసిపోయి గసపడతా ఉన్నాడు. ఎందుకురా అంత ఫాస్ట్గా పోవడం అంటే తొందరగా అయిపోద్ది అన్నాడా. ఆ ఒక్క లైన్ లాగొచ్చేలేక వాడి పనిగానే అయిపోయింది. ఆ దరిదాకా పైప్ తీసుకెళ్ళి మళ్ళీ నడుచుకుంటా ఇక్కడికి వచ్చి ఇంక నా వల్ల కాదు, నేను ఇంక రాను పొలానికి అని చెప్పాడు ఒక్కటే మాట. చూసారు కదా, చిన్నపిల్లలు అయ్యేలే పరిగెత్తేటప్పుడు నొప్పులు తెలియలేదు వాళ్ళకి. వచ్చి ఇంకా నేను పోనంటే పోనన్నాడు. అందుకని మళ్ళీ వాళ్ళ నాన్నే లాక్కెళ్తున్నాడండి. మనం ఏంటంటే ఏదైనా ఒక పని ముందు ఒక సిస్టమేటిక్గా చేసుకుంటా పోతే తర్వాత మనకి రిస్క్ కొంచెమే ఉంటుంది. అది మాకు లాస్ట్ ఇయర్ వేసిన తర్వాత ఇయర్ అర్థమయ్యి ఇప్పుడు మళ్ళీ అంతా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాము. మీకు కానీ ఉపయోగపడుతుందని ఇలాంటి వీడియో చేసామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.